హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుధా. ఈరోజు మనం మన ఇండియన్ మ్యారేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇండియన్ మ్యారేజ్ అంటే మనకి గుర్తొచ్చేది మోస్ట్లీ పట్టు శారీస్. ఈ పట్టు శారీస్ని నేను బ్లౌజ్ అండ్ పెట్టికోట్ సెట్గా ఇలా శారీలో పెట్టేసేసుకున్నాను నీట్గా. మనం ఈ పెట్టికోట్ గురించి దేని గురించి వెతికే పనేది లేదు, ఈజీగా రెడీ అవ్వచ్చు మ్యారేజ్లో. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో పట్టు శారీ అనమాట. అన్నిటిని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్కి ఇదనమాట, ఈ శారీకి బ్లౌజు. ఆ శారీలో అసలు ఇది పట్టదనమాట, ఇది ఫుల్గా వర్క్ వచ్చిన బ్లౌజు. నేను దీని గురించి కంపల్సరీ తర్వాత ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇది నా ఓన్ డిజైన్. సో ఇదంతా స్టోన్ కాబట్టి ఇది పట్టు శారీలో పెడితే ఈ స్టోన్ పట్టేస్తుంది, శారీ కూడా పాడుతుంది. సో దీన్ని నేను ఇలా విడిగా పెట్టేసేసుకుంటున్నాను. అండ్ దీనికి వచ్చేసేసి ఇది వడ్డాణం. ఇది కూడా నేను ఓన్గా హ్యాండ్ మేడ్ అనమాట, హ్యాండ్తో చేసింది. సో దీన్ని కూడా నేను ఇలా ఒక సైడ్కి పెట్టేసేసుకుంటున్నాను. అండ్ ఆల్సో రెండు పట్టు శారీస్ కాబట్టి ఇంకొకటి వర్క్ శారీ అనమాట. ఈ వర్క్ శారీని కూడా ఈ సైడ్ ఇలా పెట్టేసేసుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఇది వర్క్ బ్లౌజ్. అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసి నా డ్రెస్ అనమాట. అన్ని శారీస్ అయితే బాగోదు కదా, కొంచెం డ్రెస్ సెన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా డ్రెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి చున్నీ, ప్యాంట్ అన్నీ పెట్టుకోవచ్చు. దానికి నీట్గా దాంట్లోనే పెట్టేసేసుకున్నాను అనమాట. ఓకే, ఇంతటితో ఇది అయిపోయింది. ఓకే, వీటితో పాటు ఒక టవల్ని కూడా నేను ఇలా క్యారీ చేస్తున్నాను. ఓకే, ఇంతటితో ఈ క్లాతింగ్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేడీస్కి ఇంపార్టెంట్ ఏంటి, బ్యూటీ. ఈ బ్యూటీ అనేది నేను రెడీ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక ఎంటీ బాక్స్. ఇందులో వచ్చేసి ఇది ఐ మేకప్ అనమాట, చూపిస్తాను దీన్ని. ఇది వచ్చేసి పెన్సిల్, అండ్ ఇది వచ్చేసి కాజల్, మస్కారా అండ్ కాటుక, మొత్తం సెట్ అనమాట. ఇది ఐ సెట్. సో వెతుక్కునే పని ఉండదు, ఈ సెట్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసేసి నా జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అనేవి మనం సెట్స్తో పెట్టుకోవచ్చు, కాకపోతే ఆ టైంలో వెతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను దీనికి సపరేట్గా ఇలా బాక్స్లో ఇలా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి లిప్స్టిక్. ఇదంతా బ్యూటీ మేకప్ అనమాట. ఇది వచ్చేసి లాక్మే సీసీ క్రీమ్. దీన్ని అప్లై చేసుకోవడానికి మనకి బ్లెండర్ కావాలి. సో బ్లెండర్, ఆల్సో లాక్మే క్రీమ్, దీన్ని కూడా ఇలా పెట్టేసేసుకుంటున్నాను. మన ఇండియన్ వెడ్డింగ్లో మోస్ట్గా ఎంత రెడీ అయినా కూడా ఈ కుంకుమ పెట్టుకుంటేనే కదా మనకి అసలు లుక్ అనేది వస్తుంది. సో ఇది ఎక్కడ లీక్ అవ్వదన్నమాట. సో ఇలా చిన్న బాక్స్లో ఇలా పెట్టుకుంటున్నాను, వెతుక్కునే పని ఉండదు. ఎంత మనం రెడీ అయినా ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చేది ఓన్లీ ఈ కుంకుమ మాత్రమే. అప్పుడే మనకి మన ఫేస్లో బ్యూటీ అనేది ఇంకా రెట్టింపుగా ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి ఈ స్టిక్కర్స్ కూడా దీన్ని ఇటు సైడ్ ఇలా పెట్టేసేసుకుంటున్నాను. అండ్ మనకి శారీ పిన్స్ అనేవి శారీ కట్టుకున్నప్పుడు ఎన్ని పడతాయి అనేది ఏ లేడీస్ ఎవరు చెప్పలేరు. అది శారీ యూజింగ్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. సో ఎక్కువ పిన్స్ని నేను క్యారీ చేస్తున్నాను. దాంతోపాటు ఇవి శారీ పిన్స్, ఇది స్టోన్ పిన్స్ అనమాట. సో దీన్ని కూడా ఈ సైడ్ ఇలా పెట్టేసేసుకుంటున్నాను. ఇంతటితో ఫేస్ మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయింది. సో నేను ఈ బ్లెండర్ని ఇలా విడిగా అయితే పెట్టుకుంటున్నాను. ఈ క్లిప్ కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంచుతున్నాను ఇక్కడే. సో ఇంతటితో ఈ ఫేస్ మేకప్ అనేది రెడీ అయిపోయింది. సో వెతుక్కోకుండా ఇలా బాక్స్ అనమాట నీట్గా ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఈ ఫేస్ మేకప్ బాక్స్ అనేది అంతా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి హెయిర్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పిన్స్ పెట్టుకుంటున్నాను. ఎలా డిజైన్ మనం జడ వేసుకున్నా కూడా పిన్స్ అయితే మెయిన్ అవసరం కాబట్టి పిన్స్ పెట్టాను. అండ్ ఆల్సో మనకు వచ్చేసి ఈ వేణి అనమాట. ఈ వేణి ఈ బాక్స్లో పట్టదు, నేను దీన్ని విడిగా క్యారీ చేస్తాను. ఈ వేణితో పాటు ఇది మనం హెయిర్ ముడి వేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాము. సో దీనికి సెట్ లాగా దీన్ని ఇందులోనే పెట్టేసేసుకుంటాను, వెతుక్కోకుండా ఉంటుంది. దీన్ని బాక్స్లో పెట్టేసేసుకుంటాను. ఇందులో అయితే మనం ఈ హెయిర్ పిన్స్ పెట్టుకున్నాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ని ఈ మధ్య అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో పెళ్ళిలో అకేషన్ని బట్టి మనకు అలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను దీన్ని ఇలా పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి జ్యువెలరీ కలెక్షన్. ఇది శారీని బట్టి హారం సెట్. అండ్ ఆల్సో ఇది వచ్చేసి థ్రెడ్ మేకరు, ఇది థ్రెడ్స్తో తయారు చేసింది. సో ఇది కూడా పెట్టుకున్నాను. ఇది కూడా. అండ్ దీని తర్వాత మనకి మెయిన్గా ఏంటి శారీ తర్వాత అంటే బ్యాంగిల్స్. సో శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ని నేను దీన్ని ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ని నీట్గా ఆ బ్యాంగిల్స్తో పాటు ఈ బ్యాంగిల్స్ని కూడా ఇక్కడ పెట్టేసేసుకుంటాను. సో బ్యాంగిల్స్ అయిపోయాయి ఇటు సైడ్. జ్యువెలరీ కలెక్షన్ అండ్ హెయిర్ క్లిప్, ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాచ్ కూడా. బ్యాంగిల్స్తో పాటు వాచ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటేనే పట్టు శారీకి బాగుంటుంది లుక్. కాకపోతే నేను వాచ్ కూడా ఇందులో పెట్టుకుంటున్నాను. అండ్ ఇదంతా రెడీ అయిన తర్వాత మనకి మిర్రర్ అయితే కంపల్సరీగా కావాలి కాబట్టి నేను ఈ మిర్రర్ని ఇటు సైడ్లా పెట్టేసేసుకుంటాను. ఇది అయిపోయింది. ఇది మేకప్ కిట్ అండ్ ఆల్సో ఇది మన బ్యూటీ జోన్ మొత్తం ఈ 2 బాక్సులు అనమాట. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. అండ్ వీటితో పాటు ఫినిషింగ్ టచ్ వచ్చేసి యార్డ్లీ అనమాట. కంపల్సరీ ఇది ఉంటేనే కదా బ్యూటీ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఈ పర్ఫ్యూమ్ కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సైడ్ ఇలా పెట్టేసేసుకొని సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన ఇండియన్ వెడ్డింగ్కి నేను రెడీ అవ్వడానికి ప్రిపేర్ చేసుకున్న బ్యాగ్. ఎలా ఉందంటారు? సో మీరు కూడా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సో దీన్ని నేను ఇక ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాను. Okay friends, thank you for watching. Bye bye.